హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సమాచారాలు. ఈ రోజు డేట్ వచ్చేసరికి 31 జూలై 2024, టైం వచ్చేసరికి 5 PM. ఇప్పటిదాకా ఉన్న సమాచారాలు ఏంటో చూసేద్దాం పదండి. మనందరికీ ఈ విషయం తెలుసు, మన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మనకి బ్యాంక్స్ జరిమానా విధిస్తాయని. కానీ మీకు ఈ విషయం తెలుసా? అలా విధించిన జరిమానాతో 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో బ్యాంక్స్ ఎంత సంపాదించింది అనేది అక్షరాల 2,331 కోట్లు. 2020లో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూల్ని తొలగించింది. కానీ రిమైనింగ్ బ్యాంక్స్ ఇప్పటికీ ఈ రూల్ని ఫాలో అవుతున్నాయి. అలా 2020 నుంచి చూస్తే ఈ రిమైనింగ్ బ్యాంక్స్ అన్ని కలిపి 8,500 కోట్లు సంపాదించిందంట. ఇలా బ్యాంక్స్కి ఫ్రీగా డబ్బులు ఎక్కువగా ఇచ్చే బదులు ఒకవేళ మన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేము అని మనకి తెలిస్తే కొన్ని బ్యాంక్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ని ఆఫర్ చేస్తున్నాయి. అలా చెక్ చేసుకుని ఆ బ్యాంక్స్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే మంచిది అని నా ఒపీనియన్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. భర్త తనకి కొత్త చీర కొనివ్వలేదని ఒక భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త పైన కంప్లైంట్ చేసింది. అసలు ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక మహిళ తనకి తన భర్త అసలు కొత్త చీర కొనడం లేదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ పోలీసులు ఈ కేసు ఏదో వింతగా ఉంది అని అనుకుని దీన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి రిఫర్ చేశారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో వాళ్ళు వాళ్ళ పైన కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. భర్త ఏమో తన భార్య నైట్ టైమ్స్ ఫోన్ మాట్లాడుతుందని, భార్య ఏమో తన భర్త తనని కొడుతున్నాడని, తనకి ఇప్పటి వరకు కొత్త చీర కూడా కొనలేదు అని కంప్లైంట్ చేసింది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత భార్యకి కొత్త చీర కొనివ్వడానికి భర్త అగ్రీ చేయడంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. పెట్రోల్ని కార్లోను బైక్లోను పోసి యూజ్ చేయాలి, కానీ మన ప్రేమను కాదన్న వాళ్ళ మీద కాదు. అసలు ఏం జరిగిందంటే, మధ్యప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి తన మ్యారేజ్ ప్రపోజల్ని చాలాసార్లు రిజెక్ట్ చేసింది అనే రీజన్తో 42 ఏళ్లున్న ఒక ఆవిడ మీద పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఆవిడ ఒక పూల షాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన మీద పెట్రోల్ పోసి కాల్చిన తర్వాత తన మీద కూడా పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడు. ఇద్దరికి గాయాలు ఎక్కువగా అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అతనికి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు. రీసెంట్ గా ఓనర్ కాళ్ళు ఆహారంగా తిని 28 కుక్కలు దగ్గర వారం రోజుల పాటు బతికాయి. అసలేం జరిగిందంటే, బ్యాంకాక్ కి చెందిన అత్పల్ అనే 62 ఏళ్ల ఆయన వారం రోజుల పాటు ఇంటి బయటికి రాకుండా ఉన్నాడు. అది చూసి డౌట్ వచ్చిన ఇంటి పక్కన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ కంప్లైంట్ ఆధారంగా ఇంటికి వచ్చి చూడగా అక్కడ అత్పల్ చనిపోయి కనిపించాడు. అంతేకాకుండా అతని కాలు కూడా లేదు. వాళ్ళు చేసిన విచారణ ప్రకారం అత్పల్కి డయాబెటీస్ మరియు హైపర్ టెన్షన్ వ్యాధులు ఉండొచ్చని, ఆ వ్యాధుల వల్లే చనిపోయి ఉండొచ్చని చెప్పారు. అంతేకాకుండా అక్కడున్న 28 కుక్కలు అక్కడ ఆకలి వేసి ఏం చేయాలో తెలియక ఆ ఓనర్ కాల్ని పీక్కుని తిని ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇక్కడికి ఈ విషయం తెలుసుకుని వచ్చిన వాయిస్ ఫౌండేషన్ వాళ్ళు అక్కడ 28 కాదు 30 కుక్కలు ఉన్నాయని, 2 ఆల్రెడీ చనిపోయాయని, మిగతా 28 కుక్కలు కూడా అత్యంత దీనస్థితిలో ఉన్నాయని, వీటికి ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు అని చెప్పారు. ఇప్పటిదాకా ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉండే కాల్ రికార్డింగ్ ఫీచర్ ఇకపై iOS యూజర్స్ కూడా అందుబాటులో రానుంది. వివరాల్లోకి వెళ్తే, యాపిల్ కరెంట్ వర్షన్ అయిన 17.5 దాకా ఎవరికి కాల్ రికార్డింగ్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా లేదు. కానీ రాబోయే 18.1 వర్షన్ లో ఈ ఫ్యూచర్ రాబోతుంది అంటున్నారు. ఇప్పటికే ఈ వర్షన్ కొంతమంది యూజర్స్ కి బీటా వర్షన్ గా అవైలబుల్ గా ఉంది. ఈ వర్షన్ లో ఈ ఫ్యూచర్ ని యూజ్ చేసుకుని మనం కనుక కాల్ రికార్డ్ చేస్తున్నట్టయితే ఈ ఫ్యూచర్ కాలర్ కి మనం కాల్ రికార్డ్ చేస్తున్నట్టు తెలియజేస్తుంది. అంతేకాకుండా రికార్డెడ్ వాయిస్ ని మనం టెక్స్ట్ ఫార్మాట్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి యాపిల్ మరొక కొత్త ఫ్యూచర్ తో అప్డేట్ కానుంది. రీసెంట్ గా 2 స్కామ్స్ వల్ల కొన్ని వేల మంది కొన్ని లక్షల రూపాయలు కోల్పోయారు. ఆ స్కామ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది హనీ ట్రాప్. ఈ హనీ ట్రాప్ ఏంటంటే, మీ వాట్సాప్ కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. అది మీరు లిఫ్ట్ చేయగానే ఎదురుగా ఒక అమ్మాయి న్యూడ్ గా కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ని రికార్డ్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. రెండవది స్పూఫింగ్. ఇదేంటంటే, వాళ్ళు వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తారు, కానీ మీకు మాత్రం మీ డిస్ప్లేలో సేవ్ చేసుకున్న నెంబర్ గానో లేదంటే అఫీషియల్ బ్యాంక్ నెంబర్ గానో కనిపిస్తుంది. ఇలా కాల్ చేసి మిమ్మల్ని భయపెట్టడానికి, కంగారు పెట్టడానికి ఉపయోగిస్తారు. హనీ ట్రాప్ స్కామ్ నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే, వాట్సాప్లో అన్నోన్ నెంబర్స్ నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు ఫ్రంట్ కెమెరాని క్లోజ్ చేసి లిఫ్ట్ చేసిన తర్వాత ఎదుటి పర్సన్ మీకు తెలిస్తే మాత్రమే ఆ ఫ్రంట్ థంబ్ని మూవ్ చేయండి. ఒకవేళ ఇలా చెయ్యకపోతే మీ రికార్డింగ్స్ వాళ్ళ దగ్గర నుండి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్పూఫింగ్ నుంచి తప్పించుకోవాలంటే మాత్రం, ఒకవేళ మీకు తెలిసిన నెంబర్ నుంచి కాల్ వచ్చినా సరే అర్జెంటుగా డబ్బులు పంపించండి ఇలా చెప్తే మాత్రం ఒకసారి ప్రాపర్గా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే అమౌంట్ పంపించండి. ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి.